అందరికీ మరణాత ప్రియమైన వారులారా, ఈ దినము పెండ్లి కుమార్తె సంఘమును పరమగీతార్థ గ్రంథములో నుండి ధ్యానం చేసుకుంటకు మనం అందరం కూడా ఏకీవించి ఉన్నాం. దైవ గ్రంథములో నుండి పరమగీతార్థ పరిచయ వాక్కులను ఎస్తేరు గ్రంథములో నుండి మనం ఈ దినం ధ్యానం చేసుకోబోతున్నాం. కనుక ఒక కీర్తన పాడుకొని ఆ ధ్యానములోనికి మనం వెళ్దాం. మరి శామ్యుయల్ బాబు మిడోడాయ్ దేవుడిచ్చిన ఒక వారాపుత్రుడు మాకు ఈ బాబా వధువు సంఘము వరుని కొరకు అనే కీర్తన చరణం ఒక పల్లవి పాడి మనకు వినిపిస్తారు. స్టార్ట్. వధువు సంగము వరుని కొరకు, వధువు సంగము వరుని కొరకు ఎదురు చూచుచున్నది. అధమమొక్క పాపమైన, అధమమొక్క పాపమైన అంటకుండా నున్నది అంట కున్నది అంటూ అంటను సున్నది వధువు సంగము వరుని కొరకు ఎదురు చూచుచున్నది. వరుని ప్రేమ స్మరణతోనే వరుని ప్రేమ స్మరణతోనే పరిపూర్ణమౌచున్నది. వరుని మీద నున్న ప్రేమ, వరుని మీద చూచున్నది. తరగనీయా కున్నది. వరుడు వరుడను చున్నది. వధువు సంగము వధువే కొరకు ఎదురు చూచుచున్నది. అందరికి మరణ చెప్పు. అందరికి మరణాత. థ్యాంక్ యూ. నెక్స్ట్ టైం ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్. ఈసారి బాగా పాడతానని చెప్పు అందరికి. ఈసారి బాగా పాడు. నా కొరకు ప్రార్థన చేయండి. నా కొరకు ప్రార్థన చేయండి. మరణ చెప్పు. మరణాత. గుడ్. టేక్ యువర్ డాల్. ఇదిగో పెండ్లి కుమార్తె తీసుకెళ్ళి. పెండ్లి కుమారుడైన క్రీస్తు ప్రభువు యొక్క అతి పరిశుద్ధమైన పరమగీతార్థ ధ్యానముల ఎదుట కూడి ఉన్న మనలనెల్లరను ఆత్మ తండ్రి తన అంతరంగ కనికరములతో అలంకరించి మహిమ మేఘము ఎక్కించును గాక. ఆమేన్. దేవుని పరిశుద్ధమైన వాక్య గ్రంథమును చదువుకుందాం. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వష్టీకి బదులుగా రాణిగా నియమించెను. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రాణ ప్రియుడవై ఉన్న తండ్రి, పెండ్లి కుమారుడువై ఉన్న తండ్రి,
పెండ్లి కుమార్తె సంఘమును పాత నిబంధన సంఘములో నుండి క్రొత్త నిబంధన సంఘములో నుండి మీరు ఆయత్తము చేసుకొనిన మీ అమూల్యమైన సంకల్పము ఎదుట సాగిలపడుచు ఉన్నాము తండ్రి. మరణ దండనలోనున్న నీ పిల్లలను సంరక్షించుటకు ఎస్తేరు చేతిలో రాజదండమును ఉంచి నీ పిల్లలను మరణగండము నుండి విడిపించిన ప్రాణప్రియుడా నీకు స్తోత్రములు. ఈ అద్భుతమైన మనోహరమైన చరిత్ర ఎదుట మేము నిలిచి ఉండగా ఈ గ్రంథములో నుండి ఈ చరిత్రలో నుండి మా శరీర ప్రాణాత్మలకు అవసరమైన అమూల్యమైన వాక్కులను వినిపించుమని ప్రాణప్రియుడైన క్రీస్తు నామమున స్తుతించి సమర్పించుచున్నాము తండ్రి. ఆమేన్. పెండ్లి కుమారుడైన క్రీస్తు ప్రభువు యొక్క పరిశుద్ధమైన పరిపూర్ణమైన పెండ్లి కుమార్తె రూపము ఎదుట నిలిచిన మనలను ఆత్మ తండ్రి పెండ్లి కుమారునికి ఇష్టమైన వధువుగా మార్చుకొని మహిమ మేఘమెక్కించును గాక. ఆమేన్. ప్రియమైన వారలారా, పెండ్లి కుమారుడైన క్రీస్తు ప్రభువు చేత మిక్కిలిగా ప్రేమించబడి పరమగీత ధ్యానములను జరిగించుటకు త్రిత్వ తండ్రి చేత ఏర్పరచబడిన మనలను ఆత్మ తండ్రి తన అంతరంగ ప్రత్యక్షతలలోనికి తోడుకొని వెళ్ళి మహిమ పొందును గాక. ఆమెన్. ఈ దినము పరమగీత పరిచయ వాక్కులను వినుచు ఉన్న 4వ దినము. మొదటి దినము ఆదాము హవ్వలను గూర్చియు, 2వ దినము ఇస్సాకు రెబెకమ్మలను గూర్చియు, 3వ దినము రూతు బోయజులను గూర్చియు ధ్యానించి ఉన్నాము. ఈ దినము ఎస్తేరు గ్రంథములో నుండి ఎస్తేరు ఎలాగున అహశ్వరోషు రాజునకు రాణి అయినారో ఆ చరిత్రను మనము ధ్యానము చేసుకొనవలసిన వారమై ఉన్నాం. సుమారుగా ఆదికాండ చరిత్ర 4000 సంవత్సరముల క్రితము జరిగినదైతే ఇస్సాకు రిబ్కాల చరిత్ర సుమారుగా క్రీస్తు పూర్వము 2200 సంవత్సరముల క్రితము జరిగినదైతే రూతు చరిత్ర సుమారుగా క్రీస్తు పూర్వము 1320 సంవత్సరముల క్రితము జరిగి ఉండగా ఈ ఎస్తేరు చరిత్ర క్రీస్తు పూర్వము 519వ సంవత్సరమున జరిగినట్లుగా మనము బైబిలు చరిత్రల నుండి గ్రహించుకొనవచ్చును. ప్రియమైన వారలారా, కాలక్రమమున పరిశుద్ధాత్మ తండ్రి ఎలాగున తన పెండ్లి కుమార్తె సంఘమును కాలము జరుగుచూ ఉన్న సమయములో తన పెండ్లి కుమార్తెను ఎలాగున వివిధమైన భక్తుల జీవితముల ద్వారా రూపించుచూ ఉన్నారో మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. మరి 3 మాటలు చెప్పుకున్నాం. పరిచయ వేదిక, అలాగే పరీక్ష వేదిక, పరిణయ వేదిక, పట్టాభిషేక వేదిక. ఎస్తేరు గ్రంథంలో మనకు కనబడుతూ ఉన్నదే రాణిగా పట్టాభిషేకము చేయబడినటువంటి చరిత్ర. ప్రియులారా, ఈ 4 చరిత్రలలో పెండ్లి కుమార్తె యొక్క మహోన్నతమైన స్థితిని మన తండ్రి గారు మనకు బోధించి ఉన్నారు, నేర్పించి ఉన్నారు. ఎలాగున
పరిణయమైన పిదప పట్టాభిషిక్తురాలైనదో ఆ క్రమములో మరి ఈ దినము ఎస్తేరు యొక్క చరిత్రను మనమే ధ్యానం చేసుకొనవలసిన వారమై ఉన్నాం. నిన్నటి దినము అన్యజనాంగములోనున్న రూతును ఏర్పాటు జనాంగములోనికి తోడుకొని వచ్చి బోయజునకు వివాహము జరిగించారు. అయితే ఈ చరిత్రలో ఏర్పాటు జనాంగములోనున్న ఎస్తేరును ఆయన ఎంచుకొని అన్యజనాంగములోనున్న రాజైన అహశ్వరోషునకు రాణిగా ఏర్పరిచి ఉంచారు. ప్రియమైన వారలారా, తండ్రి అన్యులను ఎన్నిక జనాంగములోనికి తోడుకొని వచ్చి తన సంకల్పము నెరవేర్చుకొనగలరు. ఎన్నికైన జనాంగములో ఉన్న వారిని అన్యులైన వారితో కలిపి కూడా తన అనంతమైన ప్రణాళికను తండ్రి నెరవేర్చుకోగలరు. ఈ రెండు చరిత్రలలో కూడా మనకు కనబడేది మానవ వైఫల్యంలో ఉన్న దేవుని యొక్క అనంతమైన ప్రణాళిక. మానవ వైఫల్యము అనంటే మానవ అతిక్రమము, అవిధేయత. పాప ఫలితాన్ని బట్టి కరువు వచ్చింది రూతు గ్రంథములో. పాప ఫలితాన్ని బట్టి కరువు వచ్చింది. కరువును బట్టి ఎలీమెలకు నయోమి వాగ్దాన దేశమును విడిచి మోయాబు దేశానికి వెళ్ళారు. వెళ్ళకూడని స్థలమునకు వెళ్ళారు. అది ఒక అవిశ్వాసపు క్రమము. పాప ఫలితమును బట్టి వచ్చిన కరువు అనే శ్రమను అందరితో పాటు వారు కూడా భరించుకొని ఉండవలసినది. కానీ వారు ఆ శ్రమకు తాళలేక మోయాబులో ఆహారము సమృద్ధిగా ఉన్నదని మోయాబును ఆశ్రయించి వెళ్ళిపోయారు. అది కాని పని. కానీ ఆ కాని పనిలో నుండి, మానవ అవిధేయతలో నుండి, అక్రమములో నుండి తండ్రి తన పరిశుద్ధమైన ప్రణాళికను కొనసాగించుకుంటూ వచ్చారు. నయోమిని అక్కడకు పంపించుట ద్వారా, నయోమి ద్వారా ఏం చేశారు ఆయన? రూతు అనేటటువంటి ఆ చక్కని లోటస్ ఫ్లవర్, ఆ వల్లి పద్మాన్ని నయోమి చేతిలో పెట్టి వాగ్దాన భూమిలోనికి తీసుకొని వచ్చి తన యొక్క తల్లుల వరసలో చేర్చుకున్నారు. ఇది మానవ బలహీనతను ఆయన తన యొక్క మానవ బలహీనతను తన యొక్క బలాతిశయము కొరకు వాడుకొనిన స్థితి. మానవ అననుకూలతను తనకు సానుకూలముగా తండ్రి చేసుకొనినటువంటి స్థితి. కనుక ప్రియమైన వారలారా, ఈ చరిత్రలో కూడా, ఈ ఎస్తేరు గ్రంథములో కూడా మనకు కనిపించే అంశమేమిటి అనంటే మానవ బలహీనత. ఏమిటా మానవ బలహీనత? రాజైన అహశ్వరోషు తన రాణి యొక్క అందచందములను తన అధిపతుల ఎదుట ఘనపరచుటకు పూనుకొనుట మానవ బలహీనత. ఆమె తిరస్కరించినందున రాజైన అహశ్వరోషు ఆమెను రాణిగా తీసివేయుట అది మానవ బలహీనత. ఒక కాని పని కొరకు ఆమె సమ్మతించనందువలన ఆమెను పదవి నుండి తొలగించేసేశారు. ఈ మానవ బలహీనతను, మానవ అననుకూలతను పరలోకపు తండ్రి తనకు సానుకూలముగా చేసుకున్నారు. కనుక
అక్కడ వెళ్ళకూడని స్థలములకు నయోమి, ఎలీమెలకు నయోమి వెళ్ళినప్పటికీ రూతును వారికి అందించి తిరిగి తోడుకొని వచ్చారు. ఇక్కడ అహష్వేరోషు చేయకూడని పని చేసినప్పటికీ ఎస్తేరును ఆయన అంతఃపురములోనికి తోడుకొని వచ్చి రాణిగా చేశారు. ఈ రెండు చరిత్రలని చూచినప్పుడు పగలును రాత్రియు నీకు ఏకరీతిగానున్నవి. చూద్దాం. ఆయన చీకటిని నాకు వెలుగుగా చేసి ఉన్నాడు అని దావీదు గారు ప్రభువును కీర్తించిన రీతిని 139వ కీర్తన 12వ వచనములో చీకటి అయినను నీకు చీకటి కాకపోవును, రాత్రి పగటి వలె నీకు వెలుగుగా నుండును, చీకటియు వెలుగును నీకు ఏకరీతిగానున్నవి. కనుక ఆయనకు పగలైనా పగలే, చీకటైనా కూడా పగలే, రెండూ కూడా ఆయనకు ఏకరీతిగానున్నవి. మంచిలో నుండి అనగా విధేయతలో నుండి తన క్రమాన్ని కొనసాగించుకోగలరు. అవిధేయతను సరిచేసి శిక్షించుట ద్వారా అవిధేయతలో నుండి తన ప్రణాళికను ఆయన కొనసాగించుకోగలరని ఈ రెండు చరిత్రలు కూడా మనకు తెలియచేస్తూ ఉన్నాయి. ప్రియమైన వారలారా, ఇది రూతు గ్రంథము యొక్క, ఎస్తేరు గ్రంథము యొక్క సమన్వయము, రెండు గ్రంథములను సంబంధపరిచినటువంటి స్థితి. ఆ గ్రంథము క్రీస్తు పూర్వము 1300 సంవత్సరాల క్రితము వ్రాయబడి జరిగి ఉండగా, ఈ గ్రంథము, ఈ చరిత్ర క్రీస్తు పూర్వము 520 సంవత్సరముల క్రితము జరిగినట్లుగా మనము తెలుసుకొనవచ్చు. దేవునికి చీకటి వెలుగు ఏకరీతిగానున్న రీతిని కాలమానములోని వ్యత్యాసము ఆయన ప్రణాళికకు ఎంత మాత్రము కూడా ఆటంకము కాదు. ఎందుకు అనంటే అన్ని కాలములలో ఉండువాడును, అన్ని సమయములలో ఏకరీతిగా పనిచేయువాడును అయినవాడు మన పరలోకపు సర్వశక్తిమంతుడైనటువంటి తండ్రి. రైట్. కనుక ఆ క్రమములో మరి ఈ రెంటిని కూడా మనం చూచి ఉన్నాం. రెండు గ్రంథాలను, రెండు గ్రంథాల్లో ఉన్న ఆయన పనిని కూడా చూచాం. రూతు గ్రంథములో అన్యురాలిని తెచ్చి ఏర్పాటు జనాంగములో కలిపారు. ఇక్కడ ఈ ఏర్పాటు జనాంగములోని ఎస్తేరును అన్య జనాంగమైన అహష్వేరోషుతో కలిపారు. రెండు సమయములలో తన యొక్క ప్రణాళికను నెరవేర్చుకోవటం కొరకు, తన పనిని, తన చిత్తాన్ని నెరవేర్చుకోవటం కొరకు. మనంతట మనము వెళితే దోషం ఉంటుంది, కానీ దేవుడు జరిగిస్తే అందులో దోషం ఉండదు. రైట్. కనుక ప్రియమైన వారలారా, ఈ దినము ఎస్తేరు గ్రంథములో ఉన్న పెండ్లి కుమార్తె పోలికను మనము చూడటానికి మనం ఈ దినం ఉన్నాం. ఈ ఎస్తేరు గ్రంథమును కూడా పరమగీతార్థ గ్రంథమును నేర్చుకొనుటకు పూర్వము మనము బాగుగా ధ్యానించి ఈ గ్రంథములో ఉన్న పెండ్లి కుమార్తె రూపమును మనోనేత్రములతో దర్శించవలసిన వారమై ఉన్నాం. రైట్. ఎస్తేరు అనేటటువంటి ఈ మాట సతారా అనేటటువంటి సైనో పెర్షియన్ ఆ భాషకు రూపాంతరముగా మనం చెప్పుకోవచ్చు. సతారా అనంటే స్టార్, స్టార్ అంటే నక్షత్రం. కనుక ఎస్తేరు అనేటటువంటి ఆ మాట, ఏ అనే మాట సతారా అనేటటువంటి ఆ యొక్క సైనో పర్షియన్ భాషలో ఉన్న నక్షత్రమునకు ఇంగ్లీష్లో కాంజుగేషన్ అని అంటారు. అంటే రెండు పదములు కలిసినప్పుడు ఏర్పడేటటువంటి మార్పు చేర్పులతో కూడిన మూడవ పదము. కనుక అదే ఎస్తేరు. ఎస్తేరు అని అంటే నక్షత్రం. రైట్. ఈ ఎస్తేరు గ్రంథమును
రెండు భాగాలుగా ధ్యానం చేసుకుందాం. ఒకటి చరిత్ర అనగా ఎస్తేరు గ్రంథము యొక్క చరిత్ర, రెండు ఎస్తేరు జీవితము యొక్క సుగుణములు లేదా లక్షణములు. ఒకటి గ్రంథ చరిత్ర, రెండు జీవిత చరిత్ర లేదా జీవిత సుగుణములు. ఈ రెండు భాగములుగా మనం ధ్యానం చేసుకుందాం. త్వరగానే ధ్యానం చేసుకుందాం. మరి ప్రతిరోజు ఆలస్యం అవుతుంది, ఈసారైనా త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. రైట్. మొట్టమొదటిగా అంతరంగ వధువుగా ఆయత్తపడుచున్న ఎస్తేరు. ఈ మొదటి అధ్యాయములో ఎస్తేరు పేరు, ఎస్తేరు చరిత్రే కనపడదు, ఎస్తేర్ అనేటటువంటి మాటే కనపడదు. ఎందుకో? ఎందుకని? అంతరంగ వధువుగా ఎస్తేరు ఈ మొదటి అధ్యాయ కాలములో ఆమె సిద్ధపడుతూ ఉన్నది. ప్రియమైన వారులారా, మనల్ని అందరినీ కూడా ప్రభువు సిద్ధపరిచే సమయంలో ఏం చేస్తారు? ఆయన చేతి నీడలో కప్పి ఉంచుతారు. ఆయన చేతి నీడలో కప్పి ఉంచినప్పుడు మనం ఆయాసపడకూడదు, విసుగు కొనకూడదు. కానీ ఏమని సంతోషించాలి? మనము ఆయన మనలను తన అంతరంగ వధువుగా ఆయత్తపరుస్తూ ఉన్నారు అని మనం సంతోషించాలి. కనుక బహిరంగమైన వధువు వష్టి కనబడుతూ ఉన్నది. ఆమె యొక్క మరి ఆ స్థానములోనికి ఎస్తేరును తీసుకొని రావాలి అనంటే బహిరంగముగా ఆమెలో ఉన్న ఆ కనబడిన అవిధేయత అనగా, మరి ఇంతకు పూర్వం మనం చెప్పుకున్నాం, ఒక మంచి కోణాన్నే చూచాం. ఆ క్రమమును ఏం చేయాలి? ఒక బహిరంగమైన నెపము ద్వారా వష్టిని బయటకు పంపించాలి. కనుక బహిరంగమైన వధువు చెప్పండి ఎక్కడ పనికిరాదు? పెండ్లి కుమారుడైన క్రీస్తు ప్రభువు ఎదుట బహిరంగమైన సౌందర్యము కలిగిన వధువు పనికిరాదు. ఎందుకు ఈ మాట చెప్పుకుంటున్నాం అనంటే, రాజైన అహష్వేరోషు విందు చేయించినప్పుడు వష్టి కూడా తన యొక్క సేవకురందరికీ కూడా, చెలికత్తెలకందరికీ కూడా విందు చేయించింది. అంటే ఎస్తేరును చూస్తే ఎస్తేరు అహష్వేరోషు కొరకు విందు చేసింది, తన కొరకు, తన పనికత్తెల కొరకు కాదు. కానీ అహష్వేరోషునకు దీటుగా నేను కూడా నా పనికత్తెల కొరకు నేను విందు చేయాలి అని ఏం చేసిందట? చూడండి, మొదటి అధ్యాయం 9వ వచనం. రాణి అయిన వష్టి కూడా రాజైన అహష్వేరోషు కోటలో స్త్రీలకు ఒక విందు చేయించెను. దిస్ ఈజ్ నథింగ్ ఎల్స్ బట్ క్లెయిమింగ్ ఈక్వల్ టర్మ్స్. క్లెయిమింగ్ ఈక్వల్ టర్మ్స్ అంటే ఏమిటి? సమానమైన హక్కులను, స్థితిగతులను కోరుకోవటం. ఇది బహిరంగ వధువు యొక్క లక్షణం. అంతరంగ వధువు యొక్క లక్షణము ఎంత మాత్రము కూడా కాదు. అంతరంగ వధువు ఎప్పుడూ కూడా ఈక్వల్, షీ డజంట్ క్లెయిమ్ ఈక్వల్ రైట్స్ అండ్ ప్రివిలేజెస్. షీ విల్ ఆల్వేస్ బీ ఒబీడియంట్ అండ్ సబ్మిసివ్. ఆమె ఎప్పుడూ కూడా విధేయత కలిగినటువంటిదిగానే ఉంటుంది. కనుక ఈ బహిరంగమైన వధువు ఉన్న ఈ సమయంలో పరిశుద్ధాత్మ తండ్రి ఎస్తేరును అంతరంగ వధువుగా ఆయత్తపరుస్తూ ఉన్నారు. అంతరంగ వధువుగా సిద్ధపరిచేటటువంటి క్రమములో పేరు తెలియదు, అలాగే ఊరు తెలియదు, ఉనికి తెలియదు. నిన్నటి దినం చెప్పుకున్నాం, రూతు పేరు కంటే రూతు యొక్క పనితనము, రూతు యొక్క గొప్పతనం ముందుగా బయటకు వచ్చింది. అందుకే దైవ గ్రంథం కూడా చెప్తుంది ఏమని?
సుగంధ తైలము కంటే ఏమి గొప్పదట? ఒక మంచి పేరు గొప్పది. చూద్దాం, సామెతల గ్రంథంలో గనక మనం వెళ్తే బహుశా 22వ అధ్యాయములో మొదటి వచనములోనే ఉన్నది. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును, వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. కనుక మొట్టమొదటిగా ఈమె పేరే వెల్లడిలోనికి వచ్చినది. ఈమె యొక్క పనితనం వెల్లడిలోనికి వచ్చింది ఈమె యొక్క పేరు కంటే. అలాగే ఇక్కడ ఎస్తేరు యొక్క పేరు కంటే కూడా ఎస్తేరు యొక్క అంతరంగ సౌందర్యమే ముందుగా వెల్లడిలోనికి వచ్చింది. అందుకే ఆమె షూషను కోటలోనికి తేబడినది. రైట్. కనుక ఆయన అంతరంగ చరిత్రలో లేదా ఆయన అంతరంగ వధువుగా మనలను ఆయత్తపరచు క్రమములో మన పేరు కంటే మన పనే వెల్లడిలోనికి వస్తుంది. మనకంటే ముందు మన గొప్పతనమే తెలియబడుతుంది. రైట్. 2వ అంశంలోనికి వెళ్దాం. అందమైన వధువుగా, మొట్టమొదటిది అంతరంగ వధువుగా ఆయత్తపడుచు ఉన్న ఎస్తేరు. 2 అందమైన వధువుగా అంతఃపురమునకు తేబడిన ఎస్తేరు. ఎప్పుడైతే అంతరంగ సిద్ధబాటు మనకి దొరుకుతుందో అప్పుడు బహిరంగ అంతరంగ సౌందర్యము మనకి కలుగుతుంది అని మనం మర్చిపోకూడదు. మరలా చెప్తూ ఉన్నాను, ఎప్పుడైతే అంతరంగ సిద్ధబాటు మనకు దొరుకుతుందో అప్పుడు అంతరంగ బహిరంగ సౌందర్యము మనకి కలుగుతుంది అని మనము మర్చిపోకూడదు. ఈ అంతరంగ వధువుగా ఆయత్తపడిన స్థితిని బట్టి ఆమె యొక్క బహిరంగమైన సౌందర్యము ఇనుమడించి అందమైన వధువుగా అంతఃపురమునకు ఆమె తేబడినది. చూడండి 2వ అధ్యాయం 7వ వచనం. తన పెనతండ్రి కుమార్తె అయిన హదస్స అను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. ఆమె అందమైన రూపమును సుందర ముఖమును గలదై ఉండెను. అందమైన ముఖమును, అందమైన రూపమును, సుందర ముఖమును గలదై ఉండెను. కనుక ప్రియమైన వారలారా, ఇక్కడ ఈ అంతరంగ వధువునకు ఆత్మ తండ్రి బహిరంగమైన సౌందర్యమును కూడా అందించి ఏం చేశారు చెప్పండి? అంతఃపురమునకు తోడుకొని వచ్చారు. ఈ ఎస్తేరును అంతరంగ వధువుగా ఆయత్తపరచటం, సుందరమైన ముఖము కలదిగా సిద్ధపరచటం ఎస్తేరు కొరక, ఆత్మతండ్రి యొక్క అమూల్యమైన ప్రణాళిక కొరక, ఆత్మతండ్రి యొక్క ప్రణాళిక కొరకే. ప్రియులారా, దేవుడు మీకు ఇచ్చినటువంటి బహిరంగమైన తలాంతులు కానీ, బహిరంగమైన సౌందర్యము కానీ, బహిరంగమైన ఆధిక్యతలు కానీ దేని కొరకు? దేవుని అంతరంగ ప్రణాళికలు నెరవేర్చుట కొరకే అని మర్చిపోవద్దు. ఎస్తేరుకిచ్చిన ఆ యొక్క అందమైన రూపము, సుందరమైన ముఖము ఎస్తేరు కొరక కానే కాదు. ఎవరి కొరకు? సో డోంట్ టేక్ గ్లోట్ ఆర్ డోంట్ టేక్ ప్రైడ్ ఇన్ యువర్ సెల్ఫ్ ఎస్టీమ్ అండ్ సెల్ఫ్ బ్యూటీ. మీ బహిరంగమైన గొప్పతనమును బట్టి, బహిరంగమైన సౌందర్యమును బట్టి మీకుగా మీరు అతిశయించకండి, సంతోషించకండి. ఇట్ హ్యాజ్ ఎ పర్పస్. దేవుడు మీకు ఇచ్చిన ఈ దేవాలయమును బట్టి అయినా, దేవుడు మీకు ఇచ్చిన మీ జీవితాన్ని బట్టి అయినా దేవునికి ఒక ప్రణాళిక ఉన్నదని గ్రహించండి. అందుకే మరలా చెప్తూ ఉన్నాను,
ఎస్తేరు యొక్క అందమైన రూపము, సుందరమైన ముఖము ఎస్తేరు కొరక కానే కాదు. ఎవరి కొరకు? దేవుని దివ్యమైన సంకల్పము కొరకు, దయాదాక్షిణ్యములు పొందుట కొరకు. ముందుగా పరలోకపు తండ్రి కనికరాలు పొందినది, ఆ పిదప బహిరంగమైన రాజు యొక్క దయాదాక్షిణ్యములు సంపాదించుకున్నది. కనుక మన బహిరంగమైన జీవితంలో తండ్రి ఇచ్చు ఆధిక్యతలన్నీ ఆయన అంతరంగ సంకల్పము కొరకేనని మనం ఎన్నటికీ కూడా మరువకూడదు. రైట్, ముందుకు వెళ్ళిపోతూ ఉన్నా. తరువాత మొట్టమొదటిది అంతరంగ వధువుగా ఆయత్తపడిన ఎస్తేరు. 2 అందమైన వధువుగా అంతఃపురమునకు తేబడిన ఎస్తేరు. 3 అలంకరింపబడిన వధువుగా అన్ని పరిమళ క్రియలు ముగించిన ఎస్తేరు. నీవెప్పుడైతే అంతరంగ సిద్ధబాటులోనికి వస్తావో అప్పుడు నీవు అందమైన వధువుగా తయారవుతావు, అంతఃపురములోనికి వెళ్తావు. నీవు అంతఃపురములోనికి ఎప్పుడైతే నీవు వెళ్తావో అప్పుడు నీవు అలంకరింపబడిన వధువుగా నీవు మారుతావు. అలంకరింపబడిన వధువుగా అన్ని పరిమళ క్రియలు ముగించినటువంటి ఎస్తేరు ఇక్కడ ఎన్నిక చేయబడిన పిదప ఒక్కొక్క కన్యకకు, ముఖ్యంగా ఎస్తేరుకు ఆయన ఇచ్చినటువంటి ఈ ప్రణాళిక ఏమిటి అనంటే, ఇది శుద్ధి ప్రణాళిక. ఇది అంతరంగ బహిరంగ శుద్ధి కొరకైన పరిమళ క్రియలతో చేయబడినటువంటి శుద్ధి ప్రణాళిక, శుద్ధి ప్రకరణము. ఎంతకాలం జరిగింది ఇది? 365 దినములు, దరిదాపు 1 సంవత్సర కాలం శుద్ధి. చూడండి 12వ వచనం, 2వ అధ్యాయం 12వ వచనం. 6 మాసములు గోపరస తైలముతోను, 6 మాసములు సుగంధ వర్గములతోను, స్త్రీల పరిమళ క్రియల కొరకైన మరివేరు పదార్థములతోనూ స్త్రీలు పరిమళ క్రియలు ముగించి రాజునొద్దకు పోవువారు. కనుక 6 మాసములు గోపరస తైలముతోను, 6 మాసములు సుగంధ వర్గములతోనూ ఏమి చేయబడినది? ఎస్తేరు అలంకరించబడినది, సిద్ధపరచబడినది. ప్రియమైన వారులారా, నిర్గమాకాండంలో మనం చూస్తే ఆ అభిషేక తైలమును తయారు చేసిన ఆ పరిమళ ద్రవ్య మేళకుడు ఎవరు అనంటే పరిశుద్ధాత్మ తండ్రి. పెండ్లి కుమారుడైన క్రీస్తు ప్రభువు యొక్క సుగుణములను తీసుకొని ఆయనలోని గోపరసమును, ఆయనలోని సాంబ్రాణిని, ఆయనలోని జటామాంసిని ఆయన తీసుకొని ఏం చేస్తూ ఉన్నారు? పరిమళ ద్రవ్య మేళకునిగా అభిషేక తైలమును, పరిమళ ధూప సంభారమును ఆయన తయారు చేస్తూ ఉన్నారు. ఆ క్రమములో ఇక్కడ ఈ 12 మాసముల పరిమళ క్రియలు ఎవరి ఆధ్వర్యములో జరుగుతున్నాయి? పరిశుద్ధాత్మ తండ్రికి ముంగుర్తుగానున్న హేగే గారి ఆధ్వర్యములో జరుగుతూ ఉన్నాయి. ప్రియమైన వారులారా, ఈ 2వ అధ్యాయమే ఎస్తేరు గ్రంథమునకు గుండెకాయ వంటిది. ఎస్తేరు రాణి కాని ఎడల ఆమె చరిత్ర చెప్పండి గ్రంథములోనికి వచ్చి ఉండేదా? కాదు. ఎస్తేరు వంటి సుందరమైన కన్యకలు ఎందరో ఉన్నప్పటికీ ఆమెను రాణి అగుట కొరకు తండ్రి ఏర్పరుచుకొనినందువలన ఆమె చరిత్ర దైవ గ్రంథములోనికి వచ్చినది. మరి ఈ గ్రంథాన్ని గురించి ఒక మాట కూడా చెప్పాలి మీకు. ఈ ఎస్తేరు అనే ఈ గ్రంథంలోనే దేవుడు అనేటటువంటి మాట లేదు, గాడ్ అనేటటువంటి మాట లేదు. అన్ని పుస్తకాల్లో ఉన్నది. అందుకని కొందరు వేదాంత పండితులు ఈ గ్రంథాన్ని తీసేయాలన్నారు. కానీ
66 పుస్తకములను రచించిన గ్రంథకర్త ఆత్మతండ్రి కనుక ఆత్మతండ్రి తన అమూల్యమైన సంకల్పమును కొనసాగించుటకు ఈ గ్రంథమును దైవ గ్రంథములో ఇమిడ్చి ఉంచారు. లూథర్ గారు, డాక్టర్ మార్టిన్ లూథర్ గారు, మీరు తీసివేయటానికి వీలు లేదు అని చెప్పి ఎస్తేరు గ్రంథమునకు ఆయన ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. ఇది ఉండవలసిన గ్రంథము అని. అలాగే క్రొత్త నిబంధన పండితులకు కూడా ఆత్మతండ్రి ఎస్తేరు గ్రంథాన్ని ఉంచుటకు వారికి కావలసినటువంటి నడిపింపుని ఇచ్చారు. కనుక ఈ గ్రంథమంతటిలో కూడా ఈ 2వ అధ్యాయమే ఆమె ఏ రీతిని పెండ్లి కుమార్తెగా తయారైనదో, ఏ రీతిని దయాదాక్షిణ్యములు మొట్టమొదటిగా పరలోకపు తండ్రి దయాదాక్షిణ్యముల కిరీటమును ఆమెకు ధరింపచేశారు. కరుణాకటాక్షములను నీకు కిరీటముగా ధరింపచేయచ్చు ఉన్నాడు అని 103వ కీర్తనలో ఉన్నట్లుగా దయా కిరీటమును నీవు ధరింపజేసి ఉన్నావని 65వ కీర్తనలో ఉన్నట్లుగా ఈ దయాదాక్షిణ్యముల కిరీటము పరలోకపు తండ్రి చేత ధరింపచేయబడి తరువాత అహేశ్వరోషు గారి చేత రాణి కిరీటమును ఆమె ధరించినది. ప్రియమైన వారులారా, ఈ చరిత్రలో ఆమె కనపరిచిన ఆమె సుగుణములన్నీ కూడా ఏమై ఉన్నాయి? పరమగీతార్థములో ఉన్న పెండ్లి కుమార్తెకు మాదిరికరములై ముంగుర్తులై ఉన్నవి కనుక పరమగీతములోని పెండ్లి కుమార్తెను మనము ధ్యానించుటకు పూర్వము ఎస్తేరు గ్రంథ అనుభవములలో గుండా మనము ప్రయాణము చేయవలసిన వారమై ఉన్నాం. అందుకే ఆదికాండంతో ఆరంభమైంది మన ప్రయాణం. ఎక్కడి వరకు వెళ్ళనై ఉన్నది? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం వరకు ఈ మన ప్రయాణం. ఎందులోనికి వెళ్ళుటకు? పరమగీతమనే అంతఃపురములోనికి వెళ్ళుటకు. కనుక ప్రియులారా, రండి, ప్రయాణం చెయ్యండి. తండ్రి మనకు సూచించిన మార్గదర్శకముల ప్రకారము మనం ప్రయాణం చేసినప్పుడు పరమగీతమనే అంతఃపురములోనికి మనము చక్కని క్రమముతో ప్రవేశించినటువంటి వారమవుతాం. అప్పుడు మనము ధన్యులమవుతాం. మరి మానవ మాతృలం కదా, మీతో మాట్లాడే కొన్ని మాటలు మీకు బాధ కలిగించినవి అని అనిపించినప్పుడు కొంచెం మనసు నొచ్చుకుంటుంది నాకు. నిన్నటి దినం అనుకున్నాం కదా, పాతక జనుల జాతిని మీరు విడువనట్లయితే వారి జీర మీ మనస్సులో ఉంటుంది, వాటి ఛాయ మీలో కనబడుతుంది. అది ఎన్నిక జనాంగము యొక్క మధురమైన స్థితి నుండి మిమ్మలను దూరం చేస్తుంది అని చెప్పాను. అది ఎంతైనా విలువైన ఆత్మీయ సత్యం సుమా. మనసునే బాధ పెట్టుకోకండి. ఎందుకు అనంటే ఈ లోకములో మనం అందరం కూడా పరదేశులము, యాత్రికులము. మన పౌరసత్వం పరలోకంలో ఉందని చెప్పినప్పుడు ఇంకా మన పాత జీర, ఇంకా చెప్పాలి అనంటే పాతింటి సరుకెందుకు మనకి? ఇంకా పెండ్లి కుమార్తె స్వరమును గూర్చి తండ్రి గారు రాస్తూ ఏమన్నారు అనంటే, పాతింటి సరుకు విడిచిపెట్టరు అని అన్నారు. పాతింటి సరుకు కూడా కావాలట. కనుక వద్దు, పాతింటి సరుకును తెచ్చుకోకండి. తెచ్చుకుంటే మనము సంపూర్ణతలోనికి వెళ్ళలేమని మీకు తెలియచేస్తూ ఉన్నాను ప్రియులారా. కనుక నా మాటలకి నొచ్చుకోకండి. మీరు ధన్యులవుతారు, మంచివారని పరలోకంలో పిలువబడతారు. నా మాటలకు నొచ్చుకోకుండా ఉంటే ఎందుకని? స్నేహితుడు మేలు కోరి గాయము చేయను, పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెట్టను. రైట్. కనుక ఈ చీర ఉండకుండా ఉండటానికే
చెప్పండి. ఎస్తెరు గ్రంథములోని అనుభవములు, ఆదికాండ గ్రంథములో ఉన్న, అక్కడి నుండి ప్రకటన గ్రంథం వరకు ఉన్న అన్ని చరిత్రలలోని ఆత్మీయమైన అనుభవములలో గుండా ఆత్మ తండ్రి మనల్ని తోడుకొని వెళుతూ ఉన్నారు. అప్పుడు కానీ పరమగీతం అనే అంతఃపురములో మనము స్థిరముగా కూడుకోలేం, కుదురుగా కూర్చోలేం, లేకపోతే నిలవబడలేం, వెళ్ళి బయటకు వచ్చేస్తాం అంతఃపురములో నుండి. అంతఃపురములో ఉన్నప్పుడే మనకు రాణి అయినటువంటి భాగ్యము, పెండ్లి కుమార్తెగా ఆయత్తపడేటటువంటి భాగ్యం. రైట్, ముందుకు వెళ్దాం. అలంకరింపబడిన వధువుగా అన్ని పరిమళ క్రియలు ముగించినటువంటి ఎస్తేరు కనుక 12 మాసములు గోపరస తైలము, 6 మాసములు గోపరస తైలము, 6 మాసములు పరిమళ సుగంధ వర్గములతోనూ ఆమె యొక్క పరిమళ క్రియలు ముగించబడ్డాయి. మరి మీకు అక్సా గురించి చెప్పినప్పుడు 2 మాటలు మీకు చెప్పలేదు, అంటే వాటిని ఉదహరించాను కానీ వివరించలేదు. ఆమె నాకు నీటి మడుగులు దయచేయము అని అడిగినప్పుడు కాలేబు మెరక మడుగులు, పల్లపు మడుగులు ఇచ్చారు. ప్రియమైన వారలారా, ఆ 2 మడుగులు దేనికి సాదృశ్యము అనంటే ఆత్మ తండ్రి యొక్క అమూల్యమైన వరములకు, ఆత్మ తండ్రి యొక్క అంతరంగ ఫలములకు సాదృశ్యము. మీకు వరం కావాలా, ఫలం కావాలా? వరమేమో కనబడుతుంది, ఫలమేమో దాగి ఉంటుంది. ఫలము లేకుండా వరము కలిగి ఉంటే ఆ పని కాల్చివేయబడుతుంది. ఫలము మీ వరమునకు కాపుదలనిస్తుంది. కనుక వరములు కోరుకునే వారలారా, ఫలములు కలిగి ఉండుటకు ప్రయత్నం చేయండి. ఒకవేళ ఫలము కలిగి ఉండి వరము లేని ఎడల మీకే నష్టము కూడా లేదు. దేవదాసయ్య గారి మాటని చెప్పాలి మీకు ఇక్కడ. అబ్బాయి, మా ఆత్మీయ తండ్రి చెప్పిన మాట, ఏ వరము లేకుండా ఉండుటే గొప్ప వరం అన్నారట దేవదాసయ్య గారు. ఎంతమంది అంగీకరిస్తారు? ఏదో ఒక వరం కొరకు తాపత్రయపడే ఈ కాలంలో, నాకు ఆ వరం ఉంది, ఈ వరం ఉంది అని చెప్పుకునే ఈ కాలంలో ఏ వరమో లేకుండా ఉండుటకు ఎంతమంది ప్రయత్నం చేస్తారు? ఏ వరము లేకుండా ఉండుటే గొప్ప వరం అన్నారట తండ్రి గారు. అంటే ఏమున్నాయి నీలో? నిండుగా ఆత్మఫలములన్నీ కూడా ఉన్నాయి. చెప్పుకున్నాం కదా, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. ఇవన్నీ కూడా ఏమిటి? ఆత్మ ఫలములు. కనుక ఈ ఫలములు ఏం చేస్తాయి? నిన్ను పెండ్లి కుమారుడైన క్రీస్తు ప్రభువు కొరకు దాచియుంచిన శ్రేష్టమైన ఫలములు నీవు ఫలించుటకు ఈ ఫలములు ఉపయోగపడతాయి. అక్కడ మెరక మడుగులు వరములకు, పల్లపు మడుగులు ఫలములకు సదృశ్యముగా ఉండి, కాలేబు ఇచ్చిన దక్షిణ భూమిని ఫలభరితముగా చేసినట్లుగా ఇక్కడ ఎస్తేరు అనేటటువంటి పెండ్లి కుమార్తెను ఈ యొక్క 6 మాసముల గోపరస తైలము అనేటటువంటి ఈ యొక్క ఆత్మీయమైన వరముల తర్బీదు, 6 మాసముల గంధవర్గములు, సుగంధ వర్గములతో కూడిన ఆత్మీయ ఫలములు అనే తర్బీదు నూరంతల పెండ్లి కుమార్తెగా ఎస్తేరును ఆయత్తపరిచినది. ప్రియమైన వారలారా, ఆత్మ తండ్రికి వేరుగా ఉండి మీరు నేను ఏమి చేయలేం. సేవ ఎంతో చెయ్యొచ్చు, ఎన్నో మాటలు చెప్పొచ్చు, కానీ పెండ్లి కుమార్తె అనే అంతస్తుకు మాత్రం
ఎవరు రాలేరు. ఎవరు లేకుండా? పరిశుద్ధాత్మ తండ్రి లేకుండా. పెండ్లి కుమార్తెవు నీవు అని అంటేనే నీ నోటిలో నుండి నీ ఊపిరి ఎలాగైతే నీవు తీసుకొని విడుస్తావో అంత తరచుగా ఆత్మ తండ్రి మాట నీ నోట నుండి రావాలి. అంతే, లేకపోతే నీవు పెండ్లి కుమార్తెవు కానట్టే. ఎందుకని? ఇప్పుడు చెప్పుకున్న 2 దృష్టాంతాలను బట్టి. దక్షిణపు భూమి అంత విస్తారముగా ఉన్నప్పటికీ మెరకమడుగులు పల్లపు మడుగులు లేకుండా భూమి పండించగలదా? భూమి ఉపయోగపడగలదా? ఒత్నీయేలు అక్సాకు ఉపయోగపడదు. ఈమె ఎంత అందమైన రూపమును సుందరమైన ముఖమును కలిగి ఉన్నప్పటికీ ఈ 12 మాసముల ఈ గోపరస తైలము సుగంధ వర్గముల తర్బీదు లేకుండా, పరిమళ క్రియలు లేకుండా ఈమె రాణి కాగలదా? కాలేదు సుమా. జాగ్రత్త, జాగ్రత్త. ఆత్మ తండ్రి లేకుండా రవ్వంతా కూడా మనం పెండ్లి కుమార్తె యొక్క గుంపుకు ఏమాత్రం సిద్ధపడలేం. 3 మాటలు చెప్పాలి. తండ్రి ఆఫీసులో ప్రేమ దొరుకుతుంది, కుమారుడి ఆఫీసులో కృప దొరుకుతుంది, పరిశుద్ధాత్మ తండ్రి ఆఫీసులో అనుగ్రహం దొరుకుతుంది. ఇంకా మీరు ప్రేమను ధ్యానించేవారైతే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించారు, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. లోకములోనేమో దేవుని ప్రేమ దొరుకుతుంది, క్రైస్తవ సంఘములోనేమో క్రీస్తు ప్రభు కృప దొరుకుతుంది, దైవ సన్నిధిలోనేమో ఆత్మ తండ్రి అనుగ్రహం దొరుకుతుంది. మీరు లోకంలో ఉంటారా? సంఘంలో ఉంటారా? సన్నిధిలో ఉంటారా? మీరే ఆలోచన చేసుకోండి. లోకములో ఉంటే దేవుని ప్రేమ మంచివారి మీద చెడ్డవారి మీద ఆయన తన వర్షం కురిపిస్తారు. దేవుని ప్రేమ చాలు నాకు అని అనుకుంటే మీరు తండ్రి ఆఫీసులోనే ఉంటారు. అయ్యా, నీ కృప జీవము కంటే ఉత్తమమైనది. నేను ఈ కృప ఎక్కడ దొరుకుతుందో ఆ కృప దగ్గరకు వస్తాను అని అంటే లోకమును విడిచి సంఘంలోనికి రావాలి. సంఘములో కుమారుడైన క్రీస్తు ప్రభు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘములో నీకు కృప దొరుకుతుంది. ఈ సంఘములో నుండి నీవు దైవ సన్నిధిలోనికి, ప్రత్యేకించబడిన స్థితిలోనికి నీవు వెళితే అక్కడ నీకు అనుగ్రహం దొరుకుతుంది. మరి ఎందుకు ఈ క్లాసిఫికేషన్ మీకు చెప్పాను అని అంటే, బహుశా 1972 సంవత్సరంలో సుందర్రావు గారు కర్ణాటకలో సేవ చేస్తూ ఉన్నారు. దేవదాసయ్య గారి దగ్గర నుండే వెళ్ళారు. మరి కర్ణాటక బైబిల్ మిషన్ వారిని అడిగితే చెప్తారు, ఇంగ్లీష్ ఇంతెంత పెద్ద ఇంగ్లీషు తమ ముళ్ళ మధ్య బురదలో బందలో ఆయన నడుచుకుంటా వెళ్ళి గ్రామానికి తిరిగి అక్కడ సేవ చేశారు అని. కరెంటు లేని రోజుల్లో వారికి మొరమొండ సంగీతరవయ్య గారు కొన్ని దినాల క్రితం జ్ఞాపకం చేశాను మీకు. దేవదాసయ్య గారి దగ్గర పాండిత్యం నేర్చుకున్న వారిలో వారు గొప్పవారని. వారు రాసిన ఉత్తరం 11 పేజీలు. మీరు అడగొచ్చు ఈ విషయం. బళ్ళారి సుదర్శనమయ్య గారు, గవర్నింగ్ బాడీ అయ్య గారు ఇచ్చారు నాకు కర్ణాటక వెళ్ళినప్పుడు. మిషన్ కొరకు నేను మరి దైవజనుని రాతలన్నీ సేకరించే పనిలో ఆయా జిల్లాలు అలాగే ఆయా రాష్ట్రాలు వెళ్ళినప్పుడు కర్ణాటకలో సుదర్శనమయ్య గారు ఇచ్చారు. మీరు వారిని అడగొచ్చు ఈ విషయం అవునా కాదా అని. ఆ సంగీతరావయ్య గారు రాసినటువంటి ఆ ఉత్తరము 11 పేజీలు. అందులో ఆయన ఒక మాట రాశారు. ఆ ఉత్తరమంతా కూడా యోబు చరిత్ర గురించే రాసి ఒక లైన్ రాశారు ఆయన. బైబిల్ అంతటిలో అనుగ్రహము గొప్పది అని అండర్లైన్ చేశారు ఆ మాటని, ఆ వాక్యాన్ని. బైబిలు గ్రంథమంతటిలో కూడా ఏది గొప్పదట? అనుగ్రహము. అప్పటికి అర్థం కాలేదు మొట్టమొదటిసారి చూసిన తర్వాత.
వాక్యమంతటిని ధ్యానం చేసి చేసి భక్తుల జీవితములు తరచినప్పుడు, దైవ సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు కానీ ఆత్మ తండ్రి ఆఫీసులో అనుగ్రహం దొరుకుతుందనేది బోధపడలేదు. కనుక ప్రియమైన వారులారా, ఆత్మ తండ్రి దగ్గర మనకు దొరికేది అనుగ్రహం. అనుగ్రహం అంటే ఏమిటి? కృప అనంటేనే అన్మెరిటెడ్ ఫేవర్. కృప అంటే ఏమిటి? అన్మెరిటెడ్ ఫేవర్ టు ద అన్డిజర్వింగ్ పర్సన్. అన్మెరిటెడ్ ఫేవర్ టు ది అన్డిజర్వింగ్ పర్సన్. మరి అనుగ్రహం అంటే ఏమిటి? అనుగ్రహం అని అంటే నా ఇష్టం. అనుగ్రహం అంటే ఏమిటి? నా ఇష్టం. నేను ఎవరిని కరుణిస్తానో వాన్నే కరుణిస్తాను అని అన్నారు ప్రభు. వాట్ కెన్ స్టాండ్ బిఫోర్ ద వెరీ డిస్క్రిషన్ ఆఫ్ అవర్ లార్డ్ గాడ్? మన దేవుడైన తండ్రి యొక్క విచక్షణ అధికారము ఎదుట ఏది నిలవబడగలదు? అదే అనుగ్రహం. కనుక ప్రియమైన వారులారా, మనం సార్వత్రిక క్రైస్తవ సంఘంతో పాటు నీ కృపచాలయ్యా, నీ కృపచాలయ్యా అని పాడుకోకూడదు. చెప్పాను మీకు ఏమని? మీ మేతను బట్టి మీ కోత ఉంటుంది అని. కాబట్టి మీరు మేము ఒకటే అని 30 వారితో 60 వారితో కలిసి మీరు పాటలు పాడుకుంటూ మీరు ఆనందంగా ఉంటే మీరు ఆత్మ తండ్రి ఆఫీసులోనికి రాలేరు, అనుగ్రహం పొందలేరు. అనుగ్రహం పొందినప్పుడే మీకు ఇదిగో పెండ్లి కుమారుడు అనే కేక అర్ధరాత్రి వినబడుతుంది. అందరూ కునికారు, అందరూ నిద్రించారు, అందరి దివిటీలు కూడా ఆరిపోతూ ఉన్నాయి. జస్ట్ రిమైండ్ దట్ ఫ్యాక్ట్. బీ రిమైండెడ్ ఆఫ్ దట్ ఫ్యాక్ట్. అందరూ కునికారు, అందరూ నిద్రించారు, అందరి దివిటీలు కూడా ఆరిపోబోతూ ఉన్నాయి. దట్ ఈస్ ది టైమ్ ఆఫ్ మిడ్ నైట్. అది మధ్యరాత్రి కాలం, తప్పదు. అందరూ ఒకే విధమైన బాధలతో ఉంటారు. ఆ సమయంలో ఆత్మ తండ్రి యొక్క అనుగ్రహం ఏం చేసింది? ఇదిగో పెండ్లి కుమారుడు అని పిలుపునిచ్చింది. ఆ అనుగ్రహమునకు పాత్రులైన వారు మెళకువ తెచ్చుకొని దివిటీలు చక్కబరుచుకున్నారు. ఎక్కడుంది ఆ అనుగ్రహం? సిద్ధల్లో ఉన్నది. సిద్ధం లేకుండా వచ్చారు. దివిటీలో ఉన్న చాలులే మాకని. దివిటీలో ఉన్నది ఇప్పుడు వెలుగుతా ఉన్నాం దేదీప్యమానంగా, ఇంకా మాకెందుకు సిద్ధే, ఇది చాలు మాకు, బ్రహ్మాండంగా పనికొస్తుంది. ఎగ్జాక్ట్లీ. నీ యొక్క అంచనాకి, నీ ఎస్టిమేషన్కి, నీ విశ్వాసానికి పనికొస్తుంది నీ హృదయ దివిటీలో ఉన్నటువంటి ఆ వెలుగైన ఆ నూనెైనా. కానీ ఎక్కడికి పనికిరాదు. రాకడ మేఘం పెండ్లి కుమారుడు చేసే ఆలస్యం వరకు సరిపడదు. అక్కడ స్పష్టంగా రాయబడిన మాట, పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా జరుగుతుంది. ఆయన చేస్తారు. అడగొద్దు నువ్వు ఎందుకు ఆలస్యం అని, సిద్ధపడి ఉండు. నువ్వు అడిగావా, నువ్వు వస్తీ పంపు, బయటికి వెళ్ళిపోతావు. నువ్వు వెళ్ళొద్దు, నువ్వు అడగొద్దు. ఎప్పుడొచ్చినా యా నీ చిత్తమే అను. అమ్మా దేవదాసయ్య గారంటే నీ చిత్తమే అన్న వధువు అని చెప్పారట ప్రభు ఒకరితో. ఇంక దేవదాసయ్య గారిలో ఏమీ లేదు. ఆయన ఇష్టం లేదు, ఆయన ఆశ లేదు, ఆయన మాట లేదు, ఆయన పాట లేదు, ఆయన కోరిక లేదు, ఆయన అలవాటు లేదు, ఆయన పద్ధతి లేదు, ఇంకేది ఆయనది అనేది లేదు ఆయనలో. ఏమున్నది? నీ చిత్తమే, నీ చిత్తమే, నీ చిత్తమే, నీ చిత్తమే. అనుకుందాం మధ్యరాత్రి మెలకు వచ్చింది అనుకుందాం. ఏం చేస్తాం మనం? నేను లేచే టైం కాలేదు కదా అని చెప్పి పడుకుంటాం. 12:40కి మెలకు వచ్చింది. అమ్మోయ్ సన్నిధి టైం అయిపోయింది అనుకుని అడావిడి పడి లేచాను. చాలా మెలకు వచ్చింది. కానీ మానవ స్వభావం ఏం చేస్తుంది? తిరిగి పడుకో, ఇది కాదు కదా అంటే అక్కడ ఏమున్నది? నీ ఇష్టం, నీ ప్రమేయం ఉన్నది. కనుక ప్రియమైన వారులారా, అన్ని సమయములలో నీ చిత్తమే అని అనగలిగితే అది సంపూర్ణమైన స్థితిని మనకిస్తుంది.
రైట్. కనుక ఆత్మ తండ్రి లేకుండా మనం ఏం కూడా చేయలేం. 12 నెలలు సంపూర్ణమైన తర్బీదును ఆత్మ తండ్రి ఇచ్చారు చేస్తే అప్పుడు రాణి కాగలిగింది. రైట్, ముందుకు వెళ్దాం. అందరికన్నను ఎక్కువగా అహశ్వరోషు దయ పొందిన ఎస్తేరు. ఇక్కడ 3 గుంపులు కనబడుతూ ఉన్నారు. 1 స్త్రీలు, 2 కన్యకలు, 3 ఎస్తేరు. చదువుదాం. 2వ అధ్యాయం, ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను, కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వష్టికి బదులుగా రాణిగా నియమించెను. రైట్. కనుక స్త్రీలు కనబడుతున్నారు, కన్యకలు కనబడుతున్నారు, రాణి కనబడుతూ ఉన్నది. స్త్రీలు 30 విశ్వాసులు, కన్యకలు 60 విశ్వాసులు, రాణి 100 విశ్వాసులకు సాదృశ్యముగా పెండ్లి కుమార్తె సంఘమునకు. కనుక ప్రియమైన వారలారా, ఈ రోజున మీరు రాజు మెచ్చిన స్త్రీలుగా ఉంటారా? రాజుకు నచ్చిన కన్యకలుగా ఉంటారా? రాజు యొక్క అనగా పెండ్లి కుమారుడైన క్రీస్తు ప్రభువు యొక్క దయాదాక్షిణ్యములు పొందిన వధువుగా ఉంటారా? స్త్రీలు అనేకులు ఉండవచ్చు, కన్యకలు అనేకులు ఉండవచ్చు, కానీ రాణి ఒక్కరే. నా నిష్కళంకురాలు, నా పావురము ఒక్కతే, ఆమె తన తల్లికి ఒక్కతే కుమార్తె. యు బీ ద యూనిక్ వన్. నీ మాట, నీ పలుకు, నీ అనుభవం ఎప్పుడు కూడా ప్రత్యేకంగానే ఉండాలి సుమా. మీకా దగ్గరకు వచ్చి అన్నాడనమాట, రాజుగారు పంపినటువంటి సేవకుడు, ఏమయ్యా పరలోక దర్శనం చెప్పావే, దేవుని ప్రత్యక్షతను అందించావే, వారు అంగీకరించలేదు, నీకెందుకు వచ్చిన శ్రమ తిప్పలో, నా గురించి వాడు కీడే మాట్లాడుతున్నాడు అని రాజు నీతో పలకనేలా, నిన్ను శిక్షించనేలా నీ మాట అనుకూలపరచకూడదా అని అన్నాడు. ఎవరో ఇశ్రాయేలు రాజు పంపినటువంటి బంట్రోతు ఎవరితో? మీకాయా ప్రవక్తతో. ఆ మాటకి ఏమన్నాడు? సరే సమ్మతిపడి వచ్చి వెళ్ళమంటావా అన్నాడు రాజు. వెళ్ళు అని అన్నాడు. వెళ్ళు అనేసరికి అనుమానం వచ్చింది ఇశ్రాయేల్ రాజుకి. ఎన్నిసార్లు చెప్పాలి నేను నీతో, నిజమే పలకమని నాతో అని గద్దించి అడిగాడు. అప్పుడు చెప్పాడు అసలు చరిత్ర. ఇదిగో అయ్యా, పరలోకం తెరవబడింది, దేవుడు నీ అబద్ధ ప్రవక్తలందరి నోట అబద్ధమాడు ఆత్మను ఉంచాడు, అందుకే వారందరూ వెళ్ళు అని అంటున్నారు. నీవు మరలా తిరిగి వచ్చిన రోజున చెప్పు, నువ్వు నాకు విధించేటటువంటి శిక్ష నెరవేరుతుందో లేదో నువ్వు చూస్తావు. అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు మరలా తిరిగి రావు యుద్ధానికి వెళితే. కనుక ప్రియమైన వారలారా, జాగ్రత్త. మీ మాట, మీ పలుకు, మీ పద్ధతి అనుకూలపడేదిగా ఉండకూడదు, అనుకూలపరచబడేటటువంటిదిగా ఉండకూడదు, లేదా ఇతరుల యొక్క మాటకు లోబడేటటువంటిదిగా ఉండకూడదు, కానీ ప్రత్యేకమైనదిగా ఉండాలి. ఆ వాక్యం కావాలంటే మీరు వెళ్ళి చదువుకోండి రాజుల గ్రంథంలో, లేదు చెప్పమంటే చెప్తాను. నీ మాటని అనుకూలపరచు అని అంటాడు అన్నమాట. సరే, ఒక్కసారి అది చెప్పి ముందుకు వెళ్ళిపోతాను. చూద్దాం దినవృత్తాంతముల గ్రంథము 2వ దినవృత్తాంతముల గ్రంథము 2వ గ్రంథము 18వ అధ్యాయము
18వ అధ్యాయం మీరు చదువుకుంటే అక్కడ చూడండి 15వ వచనంలో యెహోవా నామమును బట్టి అబద్ధము కాక సత్యమే పలుకుమని ఇదిగో చూడండి 18వ అధ్యాయం 12వ వచనం. మీకాయాను పిలుచుటకు పోయిన దూత అతని కనుగొని ప్రవక్తలు రాజు విషయమై ఏకముఖముగా మేలునే పలుకుచున్నారు, దయచేసి నీ మాటను వారి మాటలకు అనుకూలపరిచి మేలునే ప్రవచింపుము. దయచేసి నీ మాటలను వారి మాటలకు అనుకూలపరిచి మేలునే ప్రవచింపుమనగా. జాగ్రత్త, మీ మాటలను మీరు మిగిలిన బోధకులకు అనుకూలపరిచి మీరు మేలునే ప్రవచిస్తారా? జాగ్రత్త, మీ ప్రత్యేకమైన స్థితిని మీరు పోగొట్టుకుంటారు. మీ మాట, మీ బోధ ఎప్పుడు కూడా ప్రత్యేకమైనటువంటిదిగానే ఉండాలా. ఆ ప్రత్యేకమైన స్థితి కొరకే ఆ పరమగీతములోని పావురమును పెండ్లి కుమార్తె సంఘమును సార్వత్రిక క్రైస్తవ సంఘానికి ఎత్తి చూపించటానికే ప్రభు పరలోకం నుండి బైబిల్ మిషన్ని బయలుపరిచారు. అందుకే అన్నారు, క్రొత్తవి రాగా క్రొత్త విషయములు లేనిదే ఈ క్రొత్త మిషను ఎందుకు రావలేదు. క్రొత్తవి రాగా అన్ని మిషనులు గొప్పగా పెరిగి మేఘం బెక్కును. ఓ బైబిల్ మిషన్ విశ్వాసి, ఓ బైబిల్ మిషన్ సేవకుడా, క్రొత్త వాటిని తీసుకొని వచ్చి అన్ని మిషనులను గొప్పగా పెంచవలసిన బాధ్యత నీ మీద ఉన్నది. అంతేకాని అందరితో పాటు భుజాల మీద చేతులు వేసుకొని సరదాగా తిరిగేటటువంటి, అంటే సేవలో కలిసి ఉండేటటువంటి పని నీకు లేదు. గుర్తుపెట్టుకో. అందరూ ఒకటే. అంటే ఎందుకు ఈ మాట కఠినంగా చెప్తున్నానంటే, మన వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు, టౌన్ పాస్టర్స్ అసోసియేషన్ అని వాళ్ళ ఫెలోషిప్లు, వీళ్ళ ఫెలోషిప్లు కలిసి, ఇదిగో నేను ప్రెసిడెంట్ని, నువ్వు వైస్ ప్రెసిడెంట్, నువ్వు అది తీసుకో, నేను ఇది తీసుకో. మంచిదే, కలిసి ఉండండి. కానీ అంతస్తులో అనుభవములు లేకుండా, అదే మీకు చెప్పాను, ఫలము లేకుండా వరము కలిగి ఉంటే అది అక్కరకు రాదు. అది అక్కరకు రాదు. అయినను ఒకడు ఆ దారిని పోయి చూడగా అది లేకుండేను. భక్తిహీనుడు నాటబడిన చోటనే వర్ధిల్లిన వృక్షంగా ఉన్నాడు. అయినను ఒకడు ఆ దారిని పోయి చూడగా లేకపోయింది. మనము ఫలము లేకుండా వరం కలిగి ఉంటే అది మనకు అక్కరికి రాదు, అది ఉపయోగపడదు, కనబడదు అది ఎన్నటికీ కూడా. కనుక ముందు మీ ప్రత్యేకతని మీరు కలిగి ఉండండి, కాపాడుకోండి. ఆ తర్వాత అసోసియేషన్లని అవని ఇవని కలిసి పనిచేయటం అనేది ఎందుకు, మీరు కలవటం కాదు, వాళ్ళని తోడుకొని వచ్చి గొప్పగా పెంచటం అంటే ఏమిటో నేర్పించండి. అందుకొరకు కలవండి తప్ప. అంతేకాని మీరెళ్ళి అంతా ఒకటే, అయ్యా దేవాని కృప కొరకు వేడుకుంటున్నామయ్యా అని కృపలో ఉండమాకండి. కృపను దాటి అనుగ్రహంలోనికి రండి. అనుగ్రహంలోనికి వస్తే యు విల్ స్టాండ్ యూనిక్. నీ బ్రతుకు పొడుగుతా నీవు ప్రత్యేకమైన వాడిగా, ప్రత్యేకమైన దానివిగానే మిగిలిపోతావు. నీ ప్రత్యేకతని పోగొట్టుకోవటం కంటే, చెప్పండి ఏం చెప్పమంటారు? పద్యం నాకు రాదులేండి. అడిగిన ధనమీయని మిడిమేలపు రాజును కొలుచుట కన్నా వడిగల ఎద్దులు దున్నుకొని మడి దున్నుకొని బ్రతుకుట మేలు సుమతే అని ఉన్నది. కనుక మా నాన్నగారికి వచ్చిలేండి, హీ బీయింగ్ ఏ స్పెషల్ తెలుగు, హీ లవ్స్ టు narrate so many poems to me. కనుక మన ప్రత్యేకతని పోగొట్టుకోవటం కంటే కష్టమైన మాటే పడి చావటం మేలు అనకూడదు. కానీ అంటే దాని అర్థం ఏంటి అని అంటే, ప్రత్యేకతను పోగొట్టుకున్న తర్వాత యు ఆర్ జస్ట్ నథింగ్. దేనికైనా మీరు ఒప్పుకోండి, కానీ డోంట్ లూజ్ యువర్ యూనిక్ ఐడెంటిటీ. ఎన్నటికీ ఎక్కడికి కూడా మీ ప్రత్యేకతను పోగొట్టుకోవటానికి మీరు ఇష్టపడదు. రైట్, లెట్ మీ మూవ్ ఫార్వర్డ్. ఒకవేళ నన్ను నా మాటలు బాధపరిచింటే ఐఎమ్ సారీ, నన్ను క్షమించండి. బట్ స్టిల్ మీరు ఎస్తేరు వలె స్త్రీలైన వారిని, రాజు మెచ్చిన స్త్రీలను, రాజుకు నచ్చిన కన్యకలను దాటి
ఎస్తేరు వలె దయాదాక్షిణ్యాలు పొందే గుంపులోనికి రావాలి అనంటే ప్రత్యేకించుకోక తప్పదు. దట్స్ ఇట్. తర్వాత అధికమైన అణకువతో విధేయతతో మొర్దెకై మాటకు లోబడిన ఎస్తేరు. ఇది కూడా మీకు తెలుసు. ఆమె ఎంతో లోబడింది. అంతఃపురంలోకి వెళ్ళినంత మాత్రాన ఆయన నడిపింపును దూరం చేసుకోలేదు. రైట్, ఇది నేను ఎక్కువ వివరించను, సమయం అయిపోతుంది కాబట్టి. కనుక అపవాది కల్పించిన ఆపద ఎదుట ఆత్మ తండ్రి కనికరములను వేడుకొనినటువంటి ఎస్తేరు ఇక్కడ చూస్తూ ఉన్నాం మనం. ఏం చేసింది ఎస్తేరు? రాణిగా మారింది. ఆయన యొక్క దయాదాక్షిణ్యములు సంపాదించుకొని కిరీటధారిగా మారిపోయింది ఎస్తేరు. ప్రియమైనటువంటి వారులారా, రాణి అయినటువంటి అంతస్తును మనం మారటానికి మనకు ఆత్మీయమైన మార్గదర్శకులైన జనకులు ఏవైతే బోధించారో ఆ బోధలలో నుండి మీరైనా నేనైనా ఎన్నటికీ కూడా తప్పిపోకూడదు. అలాగే ఆత్మ తండ్రి ఇచ్చేటటువంటి ప్రత్యేకమైన ఆ నడిపింపును, ఆ మేతలో నుండి మనం ఎన్నటికీ కూడా తప్పిపోకూడదు. ఇక్కడ ఎస్తేరు రాజు యొక్క దయాదాక్షిణ్యములు పొందింది. ఉన్న నిష్కళంకురాలు. ఆమె తన తల్లికి ఒక్కటే అన్నటువంటి మాటను ఆమె సార్థకం చేసుకుంది ఎస్తేరు. కనుక ప్రియమైన వారులారా, అలాగున మనం కూడా రాణి, అందుకే ప్రభు అన్నారు యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయంలో కూడా, ఆయన ఇచ్చినటువంటి సర్వ సదుపాయములను బట్టి నీవు రాణియగునంతగా అభివృద్ధి చెందితివి అని. ఆ వచనం వెతుక్కోండి మీరే. రాణియగునంతగా అభివృద్ధి చెందితివి. కనుక అక్కడి వరకు కూడా మనం వెళ్ళాలి. అక్కడ వరకు వెళ్ళాలి అంటే క్రొత్త సంగతులను ఆత్మ తండ్రి అనుగ్రహ సమృద్ధిలో నుండి ఎప్పటికప్పుడు మనం అందుకుంటూ ఉండాలి. అంతే తప్ప ఓ బైబిల్ మిషన్ విశ్వాసులారా, సేవకులారా, డోంట్ బి ఏ స్టీరియోటైప్ ప్రీచర్స్. స్టీరియోటైప్ ప్రీచర్స్ అంటే ఏంటి? ఇప్పుడు రికార్డు ఉంది, దీన్ని ఫేస్బుక్లోనో లేకపోతే ఇంకొక చోటో యూట్యూబ్లోనో మీరు ఆన్ చేస్తే ఎన్నిసార్లు ఆన్ చేసినా ఏ మాటలు వినబడతా ఉంటాయి, క్రొత్త మాటలు వస్తాయా? రావు. దాన్ని ఏమంటారు? స్టీరియోటైప్ అంటారు. అంటే ఎప్పుడూ ఒకే విధమైనటువంటి మాటలు, బోధలు మనం చేయకూడదు. ఏం చేయాలా? ప్రతి సమయములోనూ, ప్రతి సందర్భములోనూ నూతనమైన అంశములు మనం అందుకొని బోధించటానికే మనం ప్రయత్నం చేయాలి. అప్పుడే మన ప్రత్యేకతని మనం కాపాడుకుంటాం. రైట్. కనుక అపవాది కల్పించిన ఆపద ఎదుట ఆత్మ తండ్రి కనికరములను వేడుకొనిన ఎస్తేరు. ఇది కూడా విజ్ఞాపన చరిత్ర. నేను ఎక్కువగా చెప్పటం లేదు, వివరించను. అనుగ్రహ దండము యొక్క కొనను ముట్టి ఆత్మీయ విందుకు ఆహ్వానించిన ఎస్తేరు. ఇది కూడా మీకు తెలుసు. తరువాత అపవాది కుమారుడైన లేదా అగాగీయుడైన హామానును వరుస విందులలోని వినయ విజ్ఞాపనలతో అంతమొందించినటువంటి ఎస్తేరు. ఇది కూడా చెప్పటం లేదు మీకు. అదనపు తాకీదుతో అపవాది అనుచరులైన యూదుల శత్రువులందరినీ అంతమొందించిన ఎస్తేరు. అదనపు తాకీదుతో అపవాది అనుచరులైన యూదుల శత్రువులందరినీ అంతమొందించిన ఎస్తేరు. 10 అదారు మాసమున ఆనంద విందులతో పూరీము పండుగ చేయించిన ఎస్తేరు. ఇదంతా చరిత్రలో ఉన్న అనుభవాలు. 5వది నుంచి అధికమైన అణకువతో విధేయతతో మొర్దెకై మాటకు లోబడిన ఎస్తేరు. 6 అపవాది కల్పించిన ఆపద ఎదుట ఆత్మ తండ్రి కనికరములను వేడుకొనిన ఎస్తేరు. 7 అనుగ్రహ దండము యొక్క కొనను ముట్టి ఆత్మీయ విందుకు ఆహ్వానించిన ఎస్తేరు. తరువాత 8 అగాగీయుడైన హామానును, అపవాది కుమారుడైన అగాగీయుడైన హామానును వరుస విందులలోని వినయ విజ్ఞాపనలతో అంతమొందించిన ఎస్తేరు. 9 అదనపు తాకీదుతో అపవాది అనుచరులైన యూదుల శత్రువులందరినీ అంతమొందించిన ఎస్తేరు. ఇవన్నీ చరిత్రలో మీరు గ్రంథం అంతటిని చదువుకుంటే మీకు అర్థమవుతాయి. 10 అదారు మాసమున
ఆనంద విందులతో పూరీము పండుగ చేయించిన ఎస్తేరు. ఇది చరిత్ర. ఇప్పుడు రెండవ భాగములోనికి వెళ్దాం. 1 ఎస్తేరు గ్రంథము యొక్క చరిత్ర, 2 ఎస్తేరు జీవితము యొక్క సుగుణములు. రైట్. అందులో మరి కొన్ని కలుస్తూ ఉంటాయి, అయినా త్వరగా వీటిని కూడా చెప్పుకొని ముగించుకుందాం. నెంబర్ 1, అధికమైన సౌందర్యము. ఆదామే సుందరమైన వాడు, ఆదాములో నుండి వచ్చిన హవ్వమ్మ ఇంకనూ అధికమైన సౌందర్యము కలిగినది అని జనకులైన తండ్రి గారు చెప్పారు. కామన్ బ్యూటీ ఈజ్ ఎవ్రీవేర్, బట్ ద మోస్ట్ బ్యూటిఫుల్ స్టేట్ ఈజ్ నాట్ ఎవ్రీవేర్, ఇట్ ఈస్ యూనిక్. సౌందర్యం అన్ని చోట్ల ఉంటుంది, కానీ అధికమైన సౌందర్యము కొన్ని చోట్ల లేదా ఒక్క చోటే ఉంటుంది. కనుక ఎస్తేరు యొక్క సుగుణములు మనం చూసినప్పుడు మొట్టమొదటిది అధికమైనటువంటి సౌందర్యం. 2 7వ వచనములో మనం చూచాం. రైట్. అందమైన రూపము, సుందరమైన ముఖము. అధికమైన సౌందర్యం అంతరంగ సిద్ధపాటును బట్టి కలిగింది. 2 1 అధికమైన సౌందర్యం, 2 అత్యధికమైనటువంటి వినయం. తన యొక్క సౌందర్యము కన్నా ఆమెలో ఉన్న వినయమే అత్యధికమైనటువంటి పాళ్లలో ఉన్నది. హేగే దగ్గర వినయం, మొర్దెకై దగ్గర వినయం, రాజుగారి దగ్గర వినయం, యూదుల దగ్గర వినయం, పనివారి దగ్గర వినయం. అంతా వినయం 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 వినయం. ఎస్తేరు ఈజ్ ఈక్వల్ టు వినయం అని చెప్పుకోవచ్చు. ఎస్తేరు ఈజ్ ఈక్వల్ టు వినయ విధేయతలు. తండ్రి గారు చెప్పారు పరమగీతార్థంలోనే ఒక చోట, ఒక వధువును చూడటానికి వెళ్ళినప్పుడు ఏం చేశారట, ఆ వధువు ఇంటి వారు ఆమె గురించినటువంటి గుణగణములన్నీ చెప్తుంటే వరుణు ఇంటి వారిలో ఒక ఆయన ఏం చేశారట, ముఖ్యుడు, ఆమెకి లక్షణం ఉన్నది ఒక 0, ఇదిగో మంచితనం ఉన్నది, ఇదిగో పరిచర్య ఉన్నది, అన్నీ ఒక వరుసగా 10 సున్నాలు పెట్టుకుంటూ వెళ్ళాడు. ఇవన్నీ కూడా సుగుణములు. ఇవన్నీ చెప్పిన తర్వాత మా అమ్మాయి ఎంతో విధేయత కలిగిందండి అని అంటే, అప్పుడు ఆ 0లకు ముందు 1 వేసాడట ఆయన. అంటే దాని అర్థం ఏమిటి, నీ బ్రతుకులో ఎన్ని ఆధిక్యతలు, ఎన్ని సుగుణములు, ఎంత గుణగణములు, జ్ఞానము ఎన్ని ఉన్నప్పటికీ కూడా విధేయత అనే ఒక లక్షణం గనక లేకపోతే మిగిలిన లక్షణాలన్నీ కూడా, ఆధిక్యతలన్నీ కూడా ఎటువంటివి, ఆ 10 సున్నాలతోనో 100 సున్నాలతోనో సమానం. ఎన్ని సున్నాలు పెట్టుకుంటే దానికి విలువేమున్నది, ఏమి లేకపోతే, సున్నాలకు ముందు అంకె లేకపోతే. కనుక ఆ 1 అనేటటువంటిది ఏమిటది, విధేయత. ఎస్తేరు బ్రతుకంతా ఇది చాలా కష్టం ఈ కాలంలో. ఎందుకని, దిస్ ఈస్ ద ఏజ్ ఆఫ్ పర్ప్లెక్సిటీస్, దిస్ ఈస్ ద ఏజ్ ఆఫ్ యాంగ్జైటీస్, దిస్ ఈస్ ద ఏజ్ ఆఫ్ వర్రీస్, దిస్ ఈస్ ద ఏజ్ ఆఫ్ ఇరిటేషన్, దిస్ ఈస్ ద ఏజ్ ఆఫ్ ఆల్ ఫిజికల్ ఎక్సైట్మెంట్స్. అనేకమైన బహిరంగ ఉద్రేకాలకి, ఆందోళనలకి, గందరగోళాలకి, ఇంకా మానవ సంబంధమైనటువంటి ఆ యొక్క కోపతాపములకు, విసుగుదలలకు లోనైనటువంటి కాలం గనుక ఈ కాలంలో విధేయతని కష్టం, చూడటం అనేది, కనుగొనటం అనేది కష్టం. అయినా చెప్పండి, ఈ గ్రంథములలో గుండా, ఈ మార్గములలో గుండా వెళ్ళినప్పుడు ఏం చేయాలా, ఎస్తేరు గారిలో ఉన్న విధేయతను తీసుకొని త్రాగాలి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. అంటే ఈరోజు పాఠం కన్నా పాఠములకు సంబంధించిన అంశాలు ఎక్కువగా చెప్పుకుంటున్నాం. మరాథన్ రేస్ అని అంటారు. సుమారుగా 26 మైళ్ళు పరిగెత్తాల. 26 మైళ్ళు, దట్స్ మ్యారథాన్ రేస్ అని అంటారు. ఒక దారి ఏర్పాటు చేస్తారు. ఇక అందులో నువ్వు పరుగు ఆరంభిస్తే, నువ్వు గెలవాలి అని అంటే నువ్వేం చేయకూడదు, ఎక్కడ కూడా పరుగు ఆపకూడదు, పరిగెడుతూనే ఉండాలి. ఒక్కొక్క సమయంలో, ఒక్కొక్క మజిలీలో నీకేం చేస్తారు, నీ కూల్ డ్రింక్ పెడతారు,
వాటర్ పెడతారు, ఫ్రూట్ జ్యూసులు పెడతారు. ఇవన్నీ నువ్వేం చేయొచ్చు ఈ మరాథాన్ రేస్లో? త్రాగుతూ పరిగెడుతూనే త్రాగుతూ వెళ్ళొచ్చు. నీవు పరిగెడుతూనే త్రాగుతూ వెళ్ళొచ్చు. అవి నీకేం చేస్తాయి? ఈ సుదీర్ఘమైన పరుగులో నీ ప్రాణం డస్సిపోకుండా, నీ శరీరం సమసిల్లిపోకుండా నీకు కావలసినటువంటి శక్తినిస్తాయి. ఈ పరమగీతార్థము అనేటటువంటి ఈ యొక్క అంతఃపురం చేరుకోవటానికి మన ఎదుట ఉన్నటువంటిదే ఈ సుదీర్ఘమైనటువంటి మ్యారథాన్ రేస్. ఈ మరాథాన్ రేసులో ఈ ఒక్కొక్క భక్తుని యొక్క ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఉన్న ఈ పరిచయ వాక్కులలో ఒక్కొక్కరి అనుభవంలోనికి వచ్చి మనం ఏం చేయాలా? ఒకచోట ఫ్రూట్ జ్యూస్ తాగాల. ఇక్కడ ఎస్తేరు గారిలో ఉన్నటువంటి విధేయత అనేటటువంటి ఫ్రూట్ జ్యూస్ను ఏం చేయాలా? త్రాగాల. అప్పుడు మనకి బలం వస్తుంది. ఏం చేయడానికి? విధేయతను నేర్చుకోవడానికి. రూతు గారిలో 3 మాటలు చెప్పుకున్నామే: బడలిక, బిడియము, బెరుకు అని. ఆమె శరీర ప్రాణాత్మలలో పరిపూర్ణం చేసినటువంటివి. కనుక ఆ రూతు చరిత్రలోనికి వచ్చినప్పుడు బడలిక లేకుండా పనిచేసి, అంటే అలసట లేకుండా పనిచేసేటటువంటి ఆ యొక్క కూల్ డ్రింక్ను తాగాలి. తాగి ఏం చేయాలా? కంటిన్యూ ద రేస్, పరిగెత్తాల. రూతు గ్రంథంలో నుంచి బయటకు వచ్చేయాల, ఎస్తేరు గ్రంథంలోనికి రావాలి. అక్కడివి ఉన్నాయి. రేపు ఎక్కడికి వెళ్ళబోతున్నాం? కీర్తన 45వ అధ్యాయంలోనికి వెళ్ళబోతున్నాం. అక్కడ ఇంకొన్ని స్పెషల్ లిక్విడ్స్ ఆర్ దేర్ ఫర్ యూ. స్పెషల్ ఎంజైమ్స్ ఉన్నాయి అక్కడ. నీకు ఏమంటారు వాటిని? ఈ మధ్య కొన్ని ప్రోటీన్ డ్రింక్స్, అలాగే డైటరీ ఫైబర్తో ఉండేటటువంటి డ్రింక్స్, ఎనర్జైజర్స్ కొన్ని వచ్చినాయి ఈ మధ్య. ఎపిటైజర్స్ లాగా ఎనర్జైజర్స్ అవి నీకు ఉన్నాయి. అవి నువ్వు తాగి మరలా ముందుకు వెళ్ళొచ్చు. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాం? కీర్తన 45లో నుంచి యెషయా గ్రంథంలోనికి వెళ్తాం. యెషయా గ్రంథంలో నుండి హోషేయ గ్రంథంలోనికి వెళ్తాం. హోషేయ గ్రంథంలో నుండి ఎక్కడికి వెళ్తాం? ఇక మనం ఎఫెసీ పత్రికలో నుండి ప్రకటన గ్రంథంలోనికి వెళ్తాం. కనుక ప్రియమైన వారలారా, ఇది తండ్రి గారు మనకి ఇచ్చిన ఒక పరిచయం, వాక్కుల యొక్క క్రమం. ఇందులోనే డాక్టర్ సీజ్ అనేటటువంటి ఒక మిషనరీ గారు రాతలు కూడా మనం నేర్చుకోవాలని తండ్రి గారు మనకి తెలియచేశారు. వీలుంటే వెతుకుదాం వాటిని కూడా. డాక్టర్ సీజ్ మిషనరీస్ రైటింగ్. కనుక ఇక్కడ ఈ డ్రింక్ని తెస్తారు అని అంటేనే విధేయత. రైట్. కనుక అత్యధికమైనటువంటి వినయము, 2 అపురూపమైనటువంటి విధేయత. ఏంటి వినయం అంటే ఏమిటి? విధేయత అంటే ఏమిటి? వీ హ్యావ్ టు మేక్ ఎ sharp distinction, contrast. We have to make a sharp contrast between obedience and meekness. ఇక్కడ వినయము అనేటటువంటిది it's a state of respect. విధేయత అనేటటువంటిది ఏ స్టేట్ ఆఫ్ సరెండర్. వినయము అనంటే ఎదుటివారిని గౌరవించేటటువంటి స్థితి. వినయము అనంటే గౌరవ మర్యాదలు కనపరిచేటటువంటి స్థితి. విధేయత అనంటే లోబడేటటువంటి స్థితి. విధేయత అనంటే నిన్ను నీవు సమర్పణ చేసుకునేటటువంటి స్థితి. కనుక ఎస్తెరులో అధికమైనటువంటి సౌందర్యము, అత్యధికమైనటువంటి వినయము, 3 అపురూపమైనటువంటి విధేయత కనబడుతూ ఉన్నాయి. ఇక ఆమె యొక్క విధేయతకు మించి మనకి ఇంకేమీ కూడా కనపడదు. చూడండి, ఎస్తేరు 2:15, స్త్రీలను కాయు, రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారమును గాక మరి ఆమె మరి ఏమీ కోరలేదు. ఏమిటిది? విధేయత. ఆయన ఏమి నిర్ణయించారో అదే. నా ఇష్టం కదా, నా ఇష్టాన్ని నెరవేర్చుకునే అవకాశం ఉంది కదా, నేను ఏది కోరితే అది ఇస్తారు కదా అనుకొని కోరలేదు. రాజుగారి దగ్గరికి వెళ్ళే సమయంలో తన ట్రైనర్
హేగే ఏదైతే నిర్ణయించారో, హేగే అంటే ఆత్మ తండ్రి, ఆయన ఏది నిర్ణయించారో దానిని తప్ప మరి కోరలేదు. ఇదే విధేయత, వినయం. చూడండి, అత్యధికమైనటువంటి వినయం. 2:10 నీ జాతిని నీ వంశమును కనపరచకూడదని ఎస్తేరునకు ఆజ్ఞాపించి ఉండెను గనుక ఆమె తెలుపలేదు. జాగ్రత్త, యు బీ మోడెస్ట్ అని అన్నారు, అంతే. వినయాన్ని కనపరిచింది, ఆయన మాటకు కనపరిచింది. తర్వాత 22:20 ఎస్తేరు మొర్దెకై యొక్క పోషణమందున్న కాలమున చేసినట్టుగాని ఇప్పుడును అతని మాటకు ఆమె లోబడుచుండెను గనుక మొర్దెకై తనకు ఆజ్ఞాపించిన ప్రకారం ఎస్తేరు తన జాతినైనను తన వంశమునైనను తెలియజేయకయుండెను. కనుక ఇక్కడే అన్నీ ఉన్నప్పటికీ కూడా ఎస్తేరులో ఉన్నటువంటి అత్యధికమైనటువంటి వినయమే కనబడుతూ ఉన్నది. ఆయన పోషణ క్రింద, రాజుగారి పోషణ క్రింద ఉన్నప్పుడు కూడా, ఆయన పోషణ క్రింద ఉన్నప్పటి వలనే ఏం చేస్తూ ఉన్నది ఎస్తేరు? లోబడుతూ ఉన్నది. షీఈస్ కంటిన్యూయింగ్ హర్ ఒబీడియన్స్ అండ్ గివింగ్ హర్ స్టేట్ ఆఫ్ రెస్పెక్ట్. తర్వాత అద్వితీయమైన అంతరంగము. అద్వితీయమైన అంతరంగం ఏంటో? అద్వితీయమైనటువంటి అంతరంగం, నేను రాణినయ్యాను కదా, నాకేంటి అని అనుకోలేదు. రాజుగారి దగ్గరికి వెళ్ళటానికైనా, లేదు మొర్దెకైను గూర్చి విచారించటానికైనా, గోనె పట్ట కట్టుకున్న వాడితో నాకేంటి అని అనుకోలేదు. ఎందుకో అని విచారించి తెలుసుకోవాలని అనుకున్నది. తను కోటలో ఉన్నంత మాత్రాన బహిరంగమైన పరిస్థితులు తనకు తెలియనప్పటికీ కూడా ఏం చేసింది? వాకబు చేసి విచారించి తెలుసుకున్నది. రాజు యొక్క దయాదాక్షిణ్యములు పొందినప్పటికీ రాజు ఎదుటకు వెళ్ళుటకు వెరచినది. దాని కొరకే చెప్పండి, అద్వితీయమైన అంతరంగం ఎక్కడ కనబడుతుందయ్యా అంటే, చూడండి 4వ అధ్యాయము 16వ వచనం చివరి మాటలు, ప్రవేశించుట న్యాయ వ్యతిరిక్తముగానున్నను, నేను రాజునొద్దకు ప్రవేశించుదును, నేను నశించినా నశించదను. ఒకవేళ నేను నశించినా నశిస్తాను, దట్స్ ఇట్. నా జనులు మాత్రం నశించకూడదు. అదే ఏమిటి? అద్వితీయమైనటువంటి అంతరంగం. రైట్. తరువాత అసామాన్యమైనటువంటి సాహసం. ఏమిటి? అసామాన్యమైన సాహసం ఏంటో అది? ప్రవేశించుట న్యాయ వ్యతిరిక్తముగా ఉన్నను, నేను రాజునొద్దకు ప్రవేశించుదును. ఏమిటి న్యాయ వ్యతిరిక్తంగా ఉన్నా నేను ప్రవేశిస్తానంటాం? ఇట్టి శాసనము బయలుదేరినను. ఎట్టి శాసనం? ఈ 30 దినములు రాజునొద్ద తప్ప మరి ఎవరినొద్ద కూడా మనవి చేయకూడదు అనేటటువంటి శాసనం బయలుదేరినప్పటికీ కూడా దానియేలు గారు ఏం చేశారట చెప్పండి? ఆయన యెరూషలేము తట్టు తన యొక్క కిటికీ తలుపులు తెరిచి, చూద్దాం దానియేలు 6:10, ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను, అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. నా దేవుడు ఆరాధన ఎవరు ఆపగలరండి అని చెప్పి దానియేలు గారు ఏం చేస్తూ ఉన్నారు? ఆ శాసనం సంతకం చేయబడిందని తెలిసినా కూడా ఆయన్ని ప్రార్థించడం, స్తుతించడం మానలేదు. రాజు ఎందుకొరకు? దట్ షోస్ హిజ్ ఇంటిగ్రిటీ. దానియేలు గారి యొక్క అద్వితీయమైనటువంటి అంతరంగాన్ని, అలాగే అసామాన్యమైనటువంటి ఆత్మీయ సాహస గుణాన్ని ఆ మాటే చూపిస్తూ ఉన్నది. ఇక్కడ ఎస్తేరు కూడా అలాగే చేసింది. విధికి వ్యతిరిక్తముగానున్నను, ప్రవేశించుట న్యాయ వ్యతిరిక్తముగానున్నను, నేను రాజునొద్దకు ప్రవేశించుదును. నాకు రూల్ లేదు, అయినా కూడా నేనేం చేస్తాను? వెళ్తాను.
దిస్ ఈస్ కాల్డ్ గోయింగ్ అగెన్స్ట్ ద ఆర్ట్స్. కనుక ఈ వ్యతిరేకతలన్నిటికీ ఎదుటకు వెళ్ళటానికి ఆమె అంతరంగంలో ఉన్న సుగుణం ఏమిటి? అసామాన్యమైనటువంటి సాహస గుణం. రైట్. తరువాత అనంతమైన సాత్వికం. 5:2 అనంతమైన సాత్వికం. రాణి అయిన ఎస్తేరు ఆవరణములో నిలువబడి ఉండుట రాజు చూడగా ఒక సామాన్యురాలి వలె, రాజు ప్రక్కన సింహాసనముపై కూర్చుండవలసిన ఎస్తేరు మిక్కిలి సామాన్యురాలిగా రాజు యొక్క ఆవరణములో, రాజు ఎదుట, సుదూరములో ఉన్న రాజు ఎదుట ఆవరణములో నిలిచినది. జస్ట్ ఎస్ ఏ కామన్ యాక్ట్. ఏమిటి ప్రియమైన వార్లరా, వెళ్ళొచ్చు కదా నేను రాణిని అనుకొని, కాదంటాడా రాజు. వెళ్ళి సింహాసనంలో కూర్చోవచ్చు కదా ప్రక్కన, కానీ కూర్చోలే. అదేమిటయ్యా అంటే అనంతమైనటువంటి సాత్వికం. తన బ్రతుకంతా కూడా విధేయత, 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 విధేయత. దేవదాసయ్య గారు అన్నారన్నమాట, దేవునిలో దేవినను లోపము కనబడదు అని అన్నారు. ఎస్తేరును ఎంతగా ఎండగట్టినా కూడా ఆమె విధేయతలో లోపమే కనపడదు, ఎక్కడ కనపడదు. అంతా విధేయతే ఎస్తేరు. రైట్. కనుక అనంతమైన సాత్వికం వెళ్ళి నిలవబడింది. జస్ట్ ఎస్ ఏ కామన్. తరువాత రాజుగారి అనుగ్రహ దండాన్ని చూచారు. ఆయన చూచి చాపేటంత వరకు నిలవబడ్డారు. అప్పుడు చాపినప్పుడు దగ్గరకు వచ్చి కొనముట్టుకున్నారు. అయ్యా నీ దయ ఉంటే బ్రతుకుతాను, ముందుకొస్తాను అని తన విధేయతను చూపించారు, సాత్వికాన్ని కనపరిచారు. తరువాత అద్భుతమైన చురుకుదనం. 5, 7, 8 అద్భుతమైన చురుకుదనం. రాజవైన తమ దృష్టికి నా ఎడల దయ కలిగి నా మనవి చొప్పునను నా కోరిక చొప్పునను జరిగించుట రాజవైన తమకు అనుకూలమైతే అని చెప్పి ఏం చేశారు చెప్పండి. అనన్వయమైన విన్నపము విజ్ఞాపన చేశారు. ఈ చదవబడిన 5, 7, 8 వచనాలకి చూద్దాం. అద్వితీయమైన ఆ యొక్క అద్భుతమైన చురుకుదనం చూద్దాం. ఇక్కడ అనన్వయము అంటే పోల్చుటకు వీలు కానిది, మరొకరికి పోల్చుటానికి. అనన్వయమైనటువంటి ఆ యొక్క విజ్ఞాపన మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. విన్నపము, విజ్ఞాపన ఎక్కడ? ఎస్తేరు 5, 7, 8లో. కనుక చక్కగా ఇంకా ఎంత సాత్వికంతో 2 సార్లు అదే మనవి చేశారు. తండ్రి గారు అన్నారు, విందు చేసి సందు చేసుకున్నది, సందు చేసి అపవాదికి మందు వేసినది అని. కనుక అనన్వయమైనటువంటి ఆ యొక్క విన్నపాన్ని, విజ్ఞాపనని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఎస్తేరు ఎదుట గ్రంథంలో. తరువాత అద్భుతమైన చురుకుదనం చూడండి, 9, 13 చూడండి. అద్భుతమైనటువంటి చురుకుదనం. రాజు ఎస్తేరు రాజవైన తమకు సమ్మతమైన ఎడల ఈ దినము జరిగిన చొప్పున షూషనునందున్న యూదులు రేపును చేయనట్లుగాను హామాను యొక్క 10 మంది కుమారులు ఉరికొయ్య మీద ఉరితీయింపబడినట్లుగాను సెలవీయుడను. అయ్యా సందు చేసుకున్న తర్వాత ఇక విడిచిపెట్టలేదు. ఈరోజు జరిగినట్లుగా రేపు కూడా ఏం చేయాలా? యూదులు తమ శత్రువుల మీద పగ తీర్చుకున్నట్లుగా హామాను యొక్క 10 మంది కుమారులు ఉరి తీయబడినట్లుగా మీరు సెలవీయండి అని రాజుగారి దగ్గర చురుకుదనముతో మనవి చేసింది. అంతే, రాజుగారు సెలవిచ్చారు. 10 మంది కుమారులు ఉరి తీయబడ్డారు. అట్లాగే చెప్పండి, యూదుల యొక్క శత్రువులందరి మీద కూడా యూదులు పగ తీర్చుకున్నారు. చివరిగా ఆశ్చర్యకరమైన ఆత్మీయ క్రమాన్ని నేర్పించింది. దేవుడు చేసిన గొప్ప అద్భుతమైన తన జీవిత చరిత్రని ఒక ఆత్మీయమైన క్రమముగా తన జనాంగానికి అందించింది. అదే పూరీము పండుగ. ప్రియమైన వారలారా, మన జీవితాల్లో దేవుడు చేసిన మేళ్ళు లేదా మన జీవితమే తరువాతి సంఘానికి ఒక అద్భుతమైన ఆత్మీయ క్రమముగా మారగలిగిన ఎడల మన బ్రతుకులెంత ధన్యం. నిజంగా ఎస్తేరు తన జీవితంలో
ప్రభువు చేసిన ఆశ్చర్య కార్యాలని ఒక ఆత్మీయమైనటువంటి క్రమముగా మార్చి తరువాతి తరముల వారికి అందించినది ఖండితముగా ఆజ్ఞాపించారు. చూడండి ఎస్తేరు గ్రంథము 9వ అధ్యాయము 29వ వచనం. అప్పుడు పూరీమును గూర్చి వ్రాయబడిన ఈ 2వ ఆజ్ఞను దృఢపరచుటకును అబీహాయిలు కుమార్తెయు రాణియునైన ఎస్తేరును యూదుడైన మొర్దెకైను ఖండితముగా వ్రాయించిరి. 19, 28, 29 వచనాలు. కనుక తన ఆత్మీయమైన తన జీవితంలో లేదా దేవుడు చేసిన గొప్ప మేలును ఆత్మీయమైన క్రమముగా అందించింది తన జనులైనటువంటి వారికి పూరీము పండుగను ఏర్పాటు చేయడం ద్వారా. కనుక ప్రియమైన వారులారా, మరి మన జీవితాలు కూడా ఇలాగే ఒక నడుస్తూ ఉన్నటువంటి ఒక బైబిల్ గ్రంథములు కాగలిగిన ఎడల, నడిచేటటువంటి బైబిల్ గ్రంథములు అయిన ఎడల చెప్పండి, అందరూ కూడా ప్రభువును మనలో చూడగలరు. కనుక ఈ పరమగీతార్థం యొక్క పరిచయ వాక్కుల ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమిటి అనంటే చెప్పండి, ఏం చేయాలా? మనలో క్రీస్తును మనమే చూపించాలి, లోకమే చూడగలగాలి. మనలో పెండ్లి కుమారుని చూపించాలి అనంటే మనం ఏం చేయాలా? పెండ్లి కుమార్తె అంతస్తునకు చేరుకోవాలి. ఆ పెండ్లి కుమార్తె అంతస్తునకు చేరుకొనుటకు నీవు చెప్పండి స్వజనులను విడిచిపెట్టాలి, నీ తండ్రి ఇంటి వారిని విడిచిపెట్టాలి, నీవు సంపూర్ణురాలవగుటకు సాగిపోవాలి. అక్కడ నీకేమి దొరుకుతుంది? పెండ్లి కుమార్తె యొక్క సౌభాగ్యమే దొరుకుతుంది. కనుక ప్రియమైన వారులారా, జ్ఞాపకం చేసుకోండి, తండ్రి మమ్మల్ని ఎస్తేరు గ్రంథము యొక్క అయ్యా ఈ అనిర్వచనీయమైన ఆత్మీయ అనుభవములతో అలంకరించు తండ్రి. ఎంతో అయ్యా కష్టపడే స్థితిని రూతు దగ్గర చూపించావు. అలాగే రాణిగా విధేయత, ఆత్మీయమైన సాత్వికాన్ని మాకిక్కడ ఎస్తేరు ద్వారా నీవు చూపించావు తండ్రి. అయ్యా మా ఎదుటే ఆ పరమగీతం అనే అంతఃపురంలోనికి వెళ్ళటానికి ఈ పరిచయ వాక్కులు అనేటటువంటి పరుగు పందెంలో మాకు ఈ మ్యారథాన్ రేసులో నువ్వేం చేస్తూ ఉన్నావు? ఒక్కొక్క డ్రింక్ ఇస్తున్నావు, ఒక్కొక్క ఫ్రూట్ జ్యూస్ ఇస్తూ ఉన్నావు, ఒక్కొక్క అయ్యా మిల్క్ షేక్ని నీవు ఇస్తూ ఉన్నావు, ఎనర్జైజింగ్ డ్రింక్ని నీవు ఇస్తూ ఉన్నావయ్యా. నీకు స్తోత్రములని ప్రభువును మనం స్తుతించి ఈ సుగుణాలన్నీ కూడా మనలో నింపుదల చేసుకుందాం. అందుకు మనందరికీ అవసరమైనది ఆత్మ తండ్రి యొక్క అనుగ్రహం. ఆ అనుగ్రహం దైవ సన్నిధిలో దొరుకుతుంది. దైవ సన్నిధి అంటే నీవు నీ ప్రభువు కలిసి ఏకాంతముగా చేసేటటువంటి సహవాసము. అటువంటి దివ్యమైన దైవ సన్నిధిని ఆత్మ తండ్రి మనకిచ్చి ఆయన అనుగ్రహ ప్రాప్తులనుగా చేసుకొని ఈ దిన ధ్యానములోని సుగుణములతో మనలను అలంకరించి ఎస్తేరు వంటి రాణిగా అభివృద్ధి చెందించి మేఘమెక్కించునుగాక. ఆమేన్. ప్రియులారా, మరి ఇంత పర్యంతము ఆత్మ తండ్రి మనకు తోడుగా ఉండి అందించిన అనేకమైన అంశములను బట్టి ఆత్మ తండ్రికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. వందన మరి కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. అట్లాగే మీకు నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాను. మరి వీటిని పోగొట్టుకోకుండా వృద్ధి చేసుకోండి. అలాగే మరి ఏవైనా మీ మనస్సును కష్టపెట్టేవిగా ఉంటే మీ హృదయ శల్యమును తొలగించుకోనండి. ఇది మీ మేలు కొరకే తప్ప ఇది మిమ్మలను బాధించాలని కాదు. కనుక ప్రార్థనాపూర్వకముగా ఏకీపించండి. బైబిలులో ఉన్న భక్తుల జీవితములను వడపోసి వారి సుగుణములన్నీ కూడా పైకి చేదుకోవటమే, పైకి తెచ్చుకొని ఏరుకొని వాటితో మన అంతరంగంను నింపుకోవటమే ఈ పరమగీతార్థం యొక్క ఉద్దేశం. కనుక ఈ చరిత్రలోని ఈ సుగుణములు ఆత్మ తండ్రి పైకి తెస్తూ ఉన్నప్పుడు వాటి గురించి అభ్యంతరపడకండి సుమా. వాటిని అందుకోండి, ఆకళింపు చేసుకోండి, భద్రం చేసుకోండి, వృద్ధి చేసుకోండి.
ఆత్మ తండ్రి అనుగ్రహము మనకి మెండుగా దొరుకునుగాక. ఆమేన్.